ప్రెజెంట్ కోటిలింగాల క్షేత్రానికైతే వచ్చాము. చాలా చాలా బాగుంది క్షేత్రం అనేది. ఇక్కడ పైకైతే వచ్చాము. కింద నిజ స్ఫటిక రూపము లింగం అనేది దర్శించుకున్నాము. ఇక పైకి వచ్చాము. పైన ఇక్కడ ఒక గుడి ఉంది. ఇక్కడైతే పూజారి గారు ఉన్నారు. అస్సలు ఈ లింగాలనైతే అస్సలు టచ్ చేయనివ్వటం లేదు. అసలు నమస్కారం చేసుకుందామన్నా అసలు టచ్ చేయనివ్వటం లేదు. అలాగే ఇక్కడ ఈ లింగాల గురించి అయితే ఇక్కడ పైన నిజ జలలింగము, మహా కైలాసలింగము, అగ్నిలింగము ఇలా అన్నీ రాసి పెట్టారనమాట. ఏ లింగము ఏంటనేది పంతులు గారిని అయితే అడిగాము. చాలా బాగా వివరించారు. కానీ పట్టుకోనివ్వటం లేదు. నమస్కారం చేసుకుందామన్నా కానీ ఇక్కడ ఏ మూల చూసినా కానీ శివలింగాలు దర్శనమిస్తాయి. అందుకేనేమో కోటిలింగాల క్షేత్రం అని దీనికి ప్రసిద్ధి. మేము వెళ్ళిన రోజైతే 3 గుళ్ళు ప్రతిష్ఠ అనమాట. చాలా ఘనంగా అయితే చేస్తున్నారు. ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. చాలా చాలా బాగా హ్యాపీగా అనిపించింది చూసినందుకు. మేమైతే వెళ్ళింది ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళాము. నైట్ అయితే ఇంకా బాగుండేది. లైటింగ్ అన్నీ వేశారు. కానీ ఇంకా మేము వచ్చేసామన్నమాట. శివనామ స్మరణతో మారుమోగిపోతుంది. కోటిలింగేశ్వరాయ నమః అనే మంత్రంతో ఆలయ ప్రాంగణం మొత్తం మారుమోగిపోతుందన్నమాట. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక ఏ మూల చూసినా ఇలానే ఉందన్నమాట. లింగాలే ఉన్నాయి. మేమైతే అసలు మంగళగిరిలో ఉన్న అమరలింగేశ్వర స్వామి గుడికి అయితే వెళ్దాం అనుకున్నాము. అప్పటికి టైం అయిపోయింది. గుడి అయితే మూసేశారు. ఇక కోటిలింగాల క్షేత్రం అయితే దగ్గరలో ఉంది. దర్శించుకుందామని వచ్చాము. ఇది కూడా చాలా చాలా బాగుంది. గుడి కూడా కోటిలింగాల క్షేత్రము. ఇక మహాశివుని రుద్రతాండవం అనే విగ్రహం అక్కడ ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. అది కూడా అద్భుతంగా ఉంది. వీడియో చూసిన వాళ్ళలో ఎవరైనా కానీ కోటిలింగాల క్షేత్రం దర్శించుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ తో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ మరొక